గోపాలకృష్ణ గారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గతంలో అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అదే జైలు జీవితాలు గడిపిన నేపథ్యం గారండి ఏముందనేది అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతకుముందు విభజించక ముందు నుంచి కూడా ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి పేరు ఎత్తితే ఎవరైనా కూడా అయ్యో పాపం అనే పరిస్థితే ఉంటుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళు జైలు జీవితం గడిపిన నేపథ్యం. ఈరోజు ధనుంజయ రెడ్డి గారి వ్యవహారం కూడా బయటకు వస్తుంది అంటే ఈ మొత్తం వివాదానికి సంబంధించి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎవరి హస్తాలు ఉంటాయి అంటారు? దాని మీద మీ వివరణ సార్. లిక్కర్ కుంభకోణంలో హస్తాలు ఉండేదేముంది? ఇది మెయిన్ పార్టీ అధ్యక్షుడు కన్సర్న్లోనే వీళ్ళందరినీ పౌరులాగా వాడి, ఇది ఒక్క అంశమే కాదు ప్రతి అంశము గతంలోనే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏ విషయమైనా ఎలా జరుగుతుంది? ప్రతి చిన్న విషయం కూడా, ప్రతి అంశం కూడా సీఎంఓలో డిఫాక్టో సీఎంగా బిహేవ్ చేసింది ధనంజయ రెడ్డి గారు. ఆ యొక్క అట్లాగే పొలిటికల్లో ఒకళ్ళిద్దరు అక్కడ రాజకీయ విభేదాల వల్ల కానీ రాజకీయ పెత్తనంలో 1, 2, 3 అనే నెంబర్ గేమ్లో కానీ మారారు తప్ప ఇతను మారలేదు. ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మారలేదు. ఈయన సీఎంఓలో అప్పుడు ప్రతి అంశం క్షుణ్ణంగా, ఈవెన్ స్మాలెస్ట్ ఇష్యూ కూడా ధనంజయ రెడ్డి గారికి తెలియకుండా జరగలేదు. ప్రతి అవినీతి కుంభకోణంలో ధనంజయ రెడ్డి పాత్ర ఉందనేది నేను నమ్ముతున్నాను, గట్టి విశ్వాసం. ఎందుకంటే మాకు స్వయానా మాకు అనుభవపూర్వకంగా గతంలో ఒక ప్రాజెక్టు పాలసీ ప్రకారం నిర్మించి కొన్ని కోట్లు ఖర్చు పెడితే అప్పుడు మేము తెలుగుదేశం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో అది క్యాన్సిల్ చేస్తే నేను పిఎం మన్మోహన్ సింగ్ గారికి కంప్లైంట్ చేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తప్పు సరి చేసుకొని వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసేలాడు. జరుగుతున్న 16 సంవత్సరాలు జరుగుతున్న ప్రాజెక్ట్ని ఒక ఎలేజ్డ్ క్లెయిమ్ పెట్టి, ఒక ఎలేజ్డ్ క్లెయిమ్ అప్పటిదాకా లేనిది ఆల్ ఆఫ్ ఎ సడన్ తెర మీద తీసుకొచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని మీరు సరిచేయండి అని చెప్పేసి చట్ట ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం చేయమంటే చేయకుండా ఒక ఎలేజ్డ్ క్లెయిమ్ తీసుకొచ్చి ధనంజయ రెడ్డి మా ప్రాజెక్ట్ని సుబ్బారెడ్డితో కలిపి అమ్మేశాడు. అమ్మేసి ఎప్పుడైతే నేను బెదిరించి మీ అంతు చూస్తానో దీన్ని వదలను మిమ్మల్ని ఎవరిని అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని మేమే నడుపుతున్నాం అని చెప్పేసి, రైల్వేస్తో నడుపుతున్నాం అని చెప్పేసి ఒక రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేశాడు కోర్టులో. అది చివరికి రైల్వేస్ మేము అడిగితే మేము నడపట్లేదు, మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు, ఆర్బిట్రేటర్ అపాయింట్ అయ్యారు, ఈ గవర్నమెంట్ దాని ద్వారా తేల్చుకుంటారు అన్నారు. మంచిదే, అది సపరేట్ ఇష్యూ. కానీ ఇంత అలసత్వం ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి అయితే ఉంది. ఎందుకుందంటే ఇవాళ రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ దొంగలు జొరబడి పార్టీలో, వైసీపీ పార్టీలో ఎవరైతే పదవులు ధనము అన్నీ అనుభవించారో తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళు జొరబడ్డారు. ఇక్కడ కూడా పెత్తనం చెలాయించి ఇటు అధికార యంత్రాంగంలో కానీ, కార్యకర్తల రూపంలో కానీ, నాయకుల రూపంలో కానీ జొరబడి స్టేజ్ మేనేజ్మెంట్ అనేది మొదలెట్టారు. అది ఒక విపత్కర పరిస్థితులకు దారితీసింది. తెలుగుదేశం కార్యకర్తలకి, కొంతమంది నిజాయితీ గల నాయకులకి, చాలా మందికి ఒక అసంతృప్తి జ్వాల రగిలింది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు అనుభవజ్ఞుడు కాబట్టి లోకేష్ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దాన్ని సమతుల్యం ఎలా చేయాలనేది తలబట్టుకునే పరిస్థితికి వచ్చింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశంలో కూడా సీనియర్ నాయకులు, పదవిలో ఉన్నవాళ్ళు, మంత్రులు కూడా ఇంత పెద్ద స్కామ్ జరిగితే దీని గురించి నోరు విప్పి మాట్లాడాలి. ధనంజయ రెడ్డిని కోర్టు పరిధిలో రిమాండ్కి 20వ తారీఖు వరకు వేశారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేస్తే ఏమీ లేని దానికి, అన్యం పుణ్యం తెలియని దానికి, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చోటా మోటా ఎలిగేషన్ని దాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపించేసి ఈ లండన్ వెళ్ళి కూర్చొని పోలీసులు ఎత్తేసారన్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎత్తేస్తారో నాకు ఇంకా నేను వేచి చూస్తున్నాను. అసలు ఎందుకు ఎత్తేలేదు ఇప్పుడు దాకా అనేది నాకు పెద్ద ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అయినా కానీ ప్రభుత్వ పరంగా కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ఆచితూచి వ్యవహరించి
చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి, మాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఇంకా వేచి చూస్తున్నాను. అసలు దీనికి మొత్తం సూత్రధారి ధనంజయ రెడ్డి అనే వ్యక్తినే లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఘోరాలు చేయగలిగేవాడు కాదు. నాకు అతనితో నాకు స్వయాన నేను కరోనా టైంలో హైకోర్టులో ఎప్పుడైతే బోర్డర్లో ఆపేశారో అప్పుడు నేను ఒక పిల్లేసి, ఎందుకు మీరు ఎంట్రీ ఇవ్వరు, గర్భిణీ స్త్రీలను కూడా ఆపేస్తున్నారు బోర్డర్స్లో, కారులో వచ్చినాడని చెప్పేసి నేను 4 గంటలు హైకోర్టులో ఆర్డర్ తెచ్చాను. అప్పుడు ఇతను హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇదేంటండి మీరు పిల్లేశారు ఎందుకు అది ఇది అన్నారు. అదేంటి కరోనా టైంలో ఇంతమంది ప్రజలు మీరు బోర్డర్లో ఆపేస్తే మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాను. దాన్ని కూడా హైకోర్టు ఆర్డర్ను కూడా ఇతను ఇంప్లిమెంట్ చేయాలి. అది కోపం పెట్టుకొని మా ప్రాజెక్ట్ని అక్కడ దెబ్బతీసి దాన్ని సీజ్ చేసే ఏర్పాటుని, బ్యాంకులో ఉన్న దాన్ని సీజ్ చేసే ఏర్పాటుని ఈయన ఆర్డర్స్ ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఆ మల్లికార్జున కలెక్టర్ అప్పుడు కనీసం ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి డిస్కషన్కి వెళ్తే గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు అంటే ఎంత కండ కావరం. కొంతమంది ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఎంత విచ్చలవిడిగా అరాచకం చేశారు. వీళ్ళందరినీ ఎలా అసలు క్షమించాలి, వీళ్ళని ఉరి తీయాలి. ఒక ప్రజాస్వామ్యంలో ఒక పెట్టుబడిదారుడు కానీ ఒక ప్రజల చేత వీళ్ళు ప్రజల మోచేతి నీళ్లు తాగి జీతాలు తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు వెళితే సమస్యను వివరించబోతే గెట్ అవుట్ అంటాడా? అంటే వీళ్ళకి తలకెక్కిపోయింది. అసలు వరస పెట్టి ఎవరైతే ఇంత అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని చట్టం ముందు శిక్షించి చూపిస్తే తప్ప వీళ్ళకి ఒక భయం ఉండదు. ప్రజలంటే లెక్క ఉండదు, పాలకులంటే పద్ధతి గల పాలకులంటే ఇది ఉండదు. చంద్రబాబు గారు పాపం ఆయన రాష్ట్రం దెబ్బతింటుంది, ఇది ఒక అధికార యంత్రాంగం ఒక పద్ధతిలో చేయాలి, తొందరపడకూడదు, ఆ పని చేయాలి, భయాందోళనకి గురి చేస్తారు వీళ్ళు రాజకీయం చేసి, రాజకీయ క్రీడతో పెట్టుబడిదారులు రారు కాబట్టి ప్రాసెస్ ఒక పద్ధతిలో చేయనియండి అని చెప్పేసి ఆయన చూస్తున్నారు. కానీ నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నాకే బ్లడ్ బాయిల్ అయితే ఇంత బ్యాలెన్స్ గా ఉండేవాడిని, ఇక మరి సామాన్య తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఎంత ఘోరం అంటే ఈ ధనంజయ రెడ్డి భార్యమణి ఎన్ని తప్పులు చేసింది ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ పేపర్లో చూసి అసలు నాకు అర్థం కాదు, ఐఏఎస్ వాళ్ళు భార్యలు ఎందుకు ఇలా బరి తెగించారో నాకు అర్థం కాలేదు. ఇంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం దాకా కూడా చూస్తే ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే ప్రధాన భూమిక పోషించేటువంటి సిఎస్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంత మొత్తం వన్ మ్యాన్ షో చేసే అంత ఫ్రీ హ్యాండ్ ఎలా ఇస్తారు సార్? అంటే ఎప్పుడైతే రాజు అసలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నవాడు అతనికి పరిపాలన మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ మంచి విధానాల మీద కానీ నమ్మకం లేదో, అవినీతికి పాల్పడ్డాడో, ప్రజలు కూడా నా రేషన్ కార్డు ఏమైంది, నా ఫ్రీ పెన్షన్ ఏమైంది, నాకు ఏమొస్తుందని ఆలోచించే ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టేసి వాళ్ళని తాయిలాలు. మీరు రాజశేఖర రెడ్డి యొక్క ఘనత గురించి చెప్తారు, అసలు దీనంతటికీ మూల పురుషుడు మూలకారకుడు రాజశేఖర రెడ్డి. ఆయన కనుసనల్లో ఒక చెడు వంశ వృక్షాన్ని పెంచి పోషించారు. నా మీద పడతారేమో పడినండి, నాకేం బాధ లేదు, నేను దేనికైనా సిద్ధమే. అప్పుడు వేసిన చెడు విత్తనం ఇవాళ మహావృక్షమైంది. మనం ప్రకృతిని కాపాడాలన్నా పంట పండించాలన్నా విత్తనం మొలకెత్తించడంలోనే జాగ్రత్తలు తీసుకుంటాం. చెడు విత్తనం వేసి రాజకీయాన్ని మొత్తాన్ని కూలబడిచి
కుళ్ళు పట్టేటట్టు భ్రష్టు చేసి ఇవాళ మీరు దాని యొక్క చట్రం కింద అవినీతి అధికారులను తయారు చేసి ఐఏఎస్ అర్థానికి సిఎస్ అనే చీఫ్ సెక్రటరీ అర్థానికి వాళ్ళకున్న ఒక క్యాలిబర్, వాళ్ళకున్న ఒక విలువ, వాళ్ళకున్న ఒక స్టేటస్, ఒక మంచి ఆఫీసర్స్గా ఎలా మెలగాలనేది తెలియకుండా వాళ్ళని కూడా లంచగొండితనానికి అలవాటు చేసి వాళ్ళ కారులో వాళ్ళ అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అండగా పెట్టుకొని వాళ్ళ కారులోనే రవాణా జరిగింది. నాకు తెలియడుతున్న 5 సంవత్సరాలు డిజిటల్ పేమెంట్ మనకి ఎప్పుడు వచ్చింది? అసలు క్యాష్ పేమెంట్ ఏంటి? ఏదన్నా 10% ఎవరన్నా కానీ వస్తే క్యాష్ పేమెంట్ తీసుకొని 10-15%, మ్యాక్సిమం 20%, మిగిలింది డిజిటల్ పేమెంట్ చేసుకోవాలి కదా. ఇవాళ బ్యాంకు ఖాతాలు ఇన్ని ఓపెన్ అని చెప్పేసి మనం లెక్కలు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా ఇన్ని ఖాతాలు ఓపెన్ చేసామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ప్రతి వాడి చేతిలో ఫోన్పే ఉంది, ప్రతి వాడి చేతికి స్వైప్ చేసే కార్డు ఉంది. అతి చిన్న రోజువారీ కూలీకి వెళ్ళి అతను నిన్న కూడా సీఎం గారు కూరగాయలు కొని ఫోన్పే చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. రైతు బజార్లో అంటే ఆ స్థాయి వరకు కూడా ఇంత డిజిటల్ పేమెంట్స్ ఉన్నప్పుడు గత 5 ఏళ్ల హయాంలో అది చెప్తున్నాను. అంటే ఆయన అప్పుడు మన దానికి కమిటీకే చైర్మన్ కదా, డిజిటల్ పేమెంట్స్ కి దానికి కమిటీకే ఆయన, స్టీరింగ్ కమిటీకే ఆయన ఎలా ఉండాలి మోడల్స్ అనేది ఆయన నిర్దేశించిన దానికి చైర్మన్ కదా. ఆయన చేయకపోతే ఎలా ఉంటుంది? ఆయన చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండవు, ఆయన జేబులో డబ్బులు ఉండవు, సీఎం గారి జేబులో ఎప్పుడు డబ్బులు ఉండవు. డిజిటల్ టెక్నాలజీ వాడక తప్పదు. ఆయన వాడకపోతే ఆయన కూడా డబ్బులు తీసి జేబులో ఇస్తే. కానీ ఈ రూపాయన ఆయన ఇప్పుడు ధనంజయ రెడ్డి గారి మీద వచ్చిన అలిగేషన్స్ గారండి, కనీసం కోర్టులో ముందస్తు బెయిల్ కూడా పర్మిషన్ ఇవ్వని నేపథ్యం గారండి, భవిష్యత్తు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు అంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళు బరి తెగించారండి. నేను చెప్తున్నాను, ఆ కల్చర్ ఎంతవరకు వెళ్ళిందంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఐఏఎస్ని టైం అడిగినా, ఐఏఎస్ దగ్గర ఒక ఫైల్ తీసుకెళ్ళి డిస్కస్ చేయాలన్నా, లేదా మాలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుబడిదాడు వెళ్ళి ఒక అనుభవజ్ఞుడిగా చట్టం తెలిసిన వ్యక్తిగా వెళ్ళి కలవాలన్నా అసలు దీని దుంపదేగా అసలు టైం ఎవరు? బిజీ 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 వాట్ బిజీ? నాన్ సెన్స్, ఇట్స్ ఆల్ థ్రాష్ బుల్షిట్. 5 నిమిషాలు నువ్వు 50 మందిని చూడలేకపోతే ఒక రోజు నీ డ్యూటీలో దానికి ఒక టైం పెట్టుకోవాలి కదా, చూడాలి కదా, సమస్య వినాలి కదా. అసలు ఎంత బిజీగా ఉంటే ఎట్లా? నాకు అర్థం కాక అడుగుతాను. అసలు మీరు పరిపాలన మీద బిజీయా, లేకపోతే మీ యొక్క పదవి ప్రయోగాల మీద, లేకపోతే పదవి ఇంకొక ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలనే దాని మీద బిజీయా, లేదా డబ్బు సంపాదన మీద బిజీయా, లేకపోతే రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు చంకనాగటానికి రాజకీయ నాయకుల ప్రాబల్యం కోసం మీరు బిజీయా? దేనికి బిజీ? నాకు అర్థం కావట్లా వీళ్ళ మైండ్ సెట్. అంత వర్స్ట్ మెంటాలిటీకి ఎందుకు వెళ్ళారు? కేవలం జగన్మోహన్ రెడ్డి నాటిన చెడు విత్తనాలే, అతను పెట్టిన సంస్కృతి, అతను అలవాటు చేసిన ప్రొసీజర్, అతను అలవాటు చేసిన పరిపాలనా విధానం, అతను అవలంబించిన అక్రమ సంపాదనకి వాడుకున్న విధానం, యంత్రాంగం మొత్తం గుప్పిట్లో పెట్టుకొని భయం పెట్టో, లేకపోతే ప్రలోభ పెట్టో, లేకపోతే పదవికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చో, లేకపోతే వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చో. నేను చాలా ఆశ్చర్యపోయాను. రాయలసీమలో సీనియర్ పొలిటీషియన్స్ నాకు చాలామంది మిత్రులు ఉన్నారు అన్ని పార్టీల్లో. వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అసలు ధనంజయ రెడ్డిని అపాయింట్మెంట్ ఓకే చెప్పకుండా కలిసే భాగ్యం లేదు. అసలు ఆయన కలవడు. కానీ ఆయన అపాయింట్మెంట్ ధనంజయ రెడ్డి ప్రాబల్యం లేకుండా, ప్రాధాన్యత లేకుండా, ఆయన కనుసన్నల్లో తప్ప ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి కలవలేదు. ఆ కల్చర్ చాలా డేంజర్. అది ఏ ప్రభుత్వం అవలంబించినా, ఏ పార్టీ అవలంబించినా ఆ విధానం అనేది ఈ ప్రైవేట్ సెక్రటరీల కనుసన్నల్లో, అలాగే అఫీషియల్స్ కనుసన్నల్లో జరగటం అనేది ఉందే, అది చాలా డేంజర్. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఏ పార్టీ అయినా పడిపోతుందంటే కేవలం
ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వల్లే పడిపోతుంది. అది పెనిట్రేట్ అయిపోయి ఒకళ్ళ నుంచి 2, 2 నుంచి 3 అలా వేలల్లో లక్షల్లో అదొక స్పెక్యులేట్ అయిపోతుంది, ఒక రూమర్. ఆ నాయకుడి మీద విశ్వాసం సన్నగిలుతుంది. మేము ఆన్లైన్లో చేసుకోండి, లేకపోతే మీరు ఇట్లా కూర్చొని మాట్లాడండి అంటే మనం ఆ సిస్టమ్కి అలవాటు పడలా. మన సిస్టమ్ ఎంతసేపు మన సమస్యని అధినాయకుడికో లేకపోతే నెంబర్ 1 నెంబర్ 2 లేకపోతే ఎవరితో చెప్పుకుంటే పని జరుగుతుందనే ఒక ఆతృత, ఆక్రోశం, ఆవేదన, బాధ, వీటన్నిటినీ తీసుకోవాలి. గతంలో రాజకీయ నాయకులు ఎలా ఉండరు? కలిసి చెప్పితే వింటే దాంట్లో 50% సాల్వ్ అయ్యాయి. ఆ పద్ధతి వాళ్ళ లేకుండా నేను ఆన్లైన్లో బటన్ నొక్కు అంటే కుదరదు. మనం టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే, కానీ టెక్నాలజీ ద్వారా నేను మనుషులు కలుస్తానంటే మాత్రం అది సాధ్యపడేది కాదు. దానికి ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. దాన్ని కట్ షార్ట్ చేసుకొని ఎలా మీ టైంని సేవ్ చేసుకోవాలి, ఎలా సంతృప్తిపరచాలి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెట్టుబడిదారులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ అందరినీ కలవటం అనేది ఒక ఆనవాయితీ పద్ధతి. అలా చేసిన రోజునే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ఇప్పటికైనా వేసేయాలి వీళ్ళని, ఆజన్మాంతం తోసేయాలి. లేకపోతే ఈ మెసేజ్ వెళ్ళకపోతే, వీళ్ళని శిక్షించకపోతే వీళ్ళకి భయం అనేది ఉండదు. చట్టం లొసుగులో చట్టం దాచాటున తప్పించుకున్నారో ఇంకా మన పరిస్థితి ఆ వెంకన్న స్వామే కాపాడారు. అది మాజీ ఐఏఎస్ అయినా, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే అసలు ముందు పూసేస్తే గాని, లోన తోస్తే గాని ఎవరిని, మాజీ ముఖ్యమంత్రిని, అన్ని అరాచకాలు సృష్టించిన ఈ జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రిని తోసేస్తే తప్ప ఈ ప్రజలు శాంతించరు.